అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా చెట్లో మా ఇంటి పక్కనే కొండలో పీతకాయలు బాగా కాసినాయి, దానికి వెళ్తున్నాను. పీతకాయలు కోసుకొని పోదామని వెళ్ళేటప్పుడు నాగదారి చెట్టు అని చెప్పి ఒక చెట్టు కనపడింది. ఆ నాగదారి చెట్టు చాలా మంచిది. ఈ పండు తింటే క్యాన్సర్కి, అదేవిధంగా పిల్ల నొప్పులకి వాటిని కూడా బాగా పనిచేస్తుంది అంటారు. దానికోసము ఆ ముళ్ళు తీసేసి ఆ పండుని నేను తింటున్నాను. చాలా తీగా ఉంటుంది, చాలా బాగా కూడా ఉంటుంది. అదే విధంగా ఇంకో పండు కింద పడిపోయింది, బాగా మాగి పడిపోయింది. ఆ పండును కూడా తీసుకొని తిన్నాను. మళ్ళీ ఈ చెట్టు కాడికి వెళ్ళాను. ఈ చెట్టులో పండ్లన్నీ బాగున్నాయి. అది పండు అక్కడ నేను చూపిస్తున్నాను. వెళ్తున్నానండి, చాలా బాగుంటాయి. ఈతకాయలు తీసుకొని వచ్చి మళ్ళీ మాగబెట్టాలి. మాగబెట్టి అప్పుడు తింటాము. అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి ఖచ్చితంగా ప్లీజ్. మీకు నచ్చింటే చూడండి ఎలా మాగిపోయినాయో, బాగా మాగిపోయి ఉంటాయండి. చాలా కాపు కాసిందండి ఈసారి చెట్టు. ఎక్కడ చూసినా ఉన్నాయి నాగదారి చెట్లు. ఈ పండ్లన్నీ మేము ఏరకొచ్చుకొని తింటామండి, చెట్లతో కోసుకొని వచ్చి. అదే చెట్టు పువ్వు ఉంది కదండి, వేడిగడ్డలు వేస్తుంది కదండి. వేడిగడ్డలు వేసినప్పుడు ఆ పువ్వు తీసుకొచ్చి కొంచెం పసుపు వేసి దంచి ఎక్కడైతే గడ్డలు వేసిందో అక్కడ కట్టామంటే కనుక దాంట్లో ఉండే సీము రక్తం అంతా పెరిగేస్తుంది, గడ్డ పగిలిపోతుంది. అప్పుడు నీట్గా బాగా అయిపోతుందండి. హాస్పిటల్కి కూడా పోవాల్సిన అవసరం లేదు. ఆ పువ్వు అందుకే వాడతాము, నాగదారి పువ్వు. ఆ పండ్లు కూడా చాలా ఆరోగ్యానికి మంచిది కాబట్టి తింటూ ఉంటాం. మీరు ఎక్కడన్నా చూసింటే కామెంట్ చేయండి. ఈ చెట్టు ఎలా ఉందో కూడా మీరు కామెంట్ చేయండి. అదేనండి, మన మేలు కోరే వాళ్ళు తక్కువ మంది ఉంటారండి, మన ముందు మంచిగా ఉంటారు. గోపితో కొంచెం ప్రేమగా మాట్లాడే కొందికి ఇది బయటికి పోనంటుంది ఈరోజు. చూడండి, మంచం కింద కూర్చునింది. నేను వెళ్తే కానీ మళ్ళీ పరిగెడుతుంది. యాడికి వస్తున్నావు నాన్న? చూడండి, స్నోఫీ కూడా నేను లేనంటే లేని ఈరోజు ఏం చేసుకుంటావు చేసుకోమ్మా అని పడుకునేది. ఇది మా కిచెన్ అండి. చూడండి, అలిగి పడుకునింది. ఏనన్నా ఏమి బయటికి పోనా? బయటికి అమ్మా, ఇంట్లోనే ఉంటే బయటికి వెళ్ళు పో.